పొలిటికల్ పార్టీస్ జనాల్ని వాడుకుంటున్నారు. ఆఖరికి వాళ్ళు ఇచ్చే బ్యాడ్జెస్ అవనండి, వాళ్ళు ఇచ్చే బెల్ట్లు అవనండి, బుక్స్ అవనండి, బ్యాగ్స్ అవనండి, ప్రతి ఒక్కటి ఒక పొలిటికల్ ఎంటిటీ కింద విద్యార్థుల్ని ఒక రన్నింగ్ పబ్లిసిటీ స్టంట్ కింద వాళ్ళని ఒక ప్రాప్ కింద వాడుకుంటున్న గవర్నమెంట్ చూసి చీ అనిపించింది ప్రతి ఒక్కరికి. చీ, ఇలా వాడుకుంటారా? ఆఖరికి పసిపిల్లల్ని కూడా వదలరా, ఇలా వాడుకుంటారు అని చెప్పిన తరుణంలో అవన్నీ తీసేసి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న పిల్లలు సర్వసాధారణంగా ప్రతి ఒక్క పిల్లల్లాగానే ఏ గవర్నమెంట్ని మోయాల్సిన అవసరం లేదు, ఆ భుజాల పైన వెయిట్ ఉండకూడదు. ఆఖరికి ఆయన ర్యాలీలో ఒక చిన్న పిల్లవాడు ఎల్లో కలర్ టీషర్ట్ వేసుకుని టీడీపీ సపోర్టింగ్గా మునిగిపోయి ఉంటే ఆయన తీసేసిన తరుణం మనం చూసాం. నో, పాలిటిక్స్ అనేది పిల్లలకి, విద్యా వ్యవస్థలకి, పసిపిల్లలకి ఎక్కడ అంటనివడిన అది ఒక సృజనాత్మకత. ఆ సృజనాత్మకత కలిగింది కాబట్టే నిన్న విలువలు విద్యా సదస్సుల్లో ఆయన పాల్గొన్నప్పుడు చాలా క్లెవర్గా ఆన్సర్ ఇచ్చారు. షార్ట్ కట్ ఉండదు ఎక్కడ సక్సెస్కి, కష్టపడాలి. ఒకవేళ కష్టపడకుండా మనం సాధించగలిగితే కనుక అది ఎక్కువ కాలం ఉండదు అని చెప్పారు. కానీ దాని కాంట్రాస్ట్గా పిల్లలు కొంతమంది అడిగారు, సార్ ఒకవేళ ఆ రకంగానే కష్టపడకుండా అవినీతి చేయకుండా పైకి వెళ్తే ఎందుకు పనికిరానడి కింద మిగిలిపోతావు, నువ్వు చూడు మిగతా వాళ్ళు ఇలా పైకి వెళ్తున్నారు అని మాట్లాడిన దానికి చాలా విభిన్నంగా స్పందించారు ఆయన. మంగళగిరిలో ఆయన కాన్స్టిట్యుయెన్సీని ఎగ్జాంపుల్గా చెప్పి ఇక్కడ నేను గెలవను అని చెప్పి అందరూ అంత ఓడిపోయిన తర్వాత ఎక్కడైతే ఓడిపోయానో నాకున్న బ్యాక్లాగ్స్ ఏంటో, నెగిటివ్ పాయింట్స్ ఏంటో వాటినే ఆయుధాలుగా వాడుకుని అక్కడ నేను రికవర్ చేసుకుంటూ మెజారిటీతో గెలిచాను. సో కష్టపడుతూనే ఉండాలి, సక్సెస్కి షార్ట్ రూట్ లేదు, లాంగ్ రూట్లోనే వెళ్ళాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు.